ద కరెంట్ ఈస్ అన్నా నువ్వేనా ఎలక్ట్రీషియన్? పని పని చేయనికి వచ్చింది నువ్వేనా? నేను కాదు పక్కింటోడు. నువ్వేంది మొడేకి వచ్చినావా? ఎవడో పిచ్చిలంజోడు ఫోన్ చేస్తా. అన్నా నా ఫోన్ చేసింది నేనే అన్న. ఓహో సారీ అన్న నువ్వే అన్న ఫోన్ నేనే. చేసింది. ఈడే అన్నమాట పిచ్చిలంజోడు. అన్నా ముందు వచ్చిన పని చూడు. చూస్తానన్నా చూస్తాను. చాయ్ తీసుకురమ్మంటా ఎవరు నువ్వు లోపల? అది కళ్ళ కావరం వస్తే పొరట్ కావరం దిగినట జస్ట్ కాపర్ వైర్స్ కొవ్వు వచ్చింది. అరే ఇక ఫ్యాన్ తిరుగుతలేదు చూడన్న. ఈ ఎండాకాలం ఫ్యాన్స్ కదా అన్న ఏసీ అన్నా మొడ్డలేసాను ఆపి ఫ్యాన్ రిపేర్ ఈ ఫ్యాన్ తిరగకపోతే ఒకసారి కట్టబెట్టి తిప్పుతా. ఏం చేయి కట్టబెట్టి తిప్పుతావా? అంటే ముందు ఆ మెయిన్ బంద్ చేసి పని చేయరా అంటే మెయిన్ పని చేయనా మొడ్డ పని చేయను. మెయిన్ ఎందుకు పని చేయాలి? దాన్ని ఒకసారి ముట్టుకోపో. ఏమైతే ముట్టుకుంటా ముట్టుకుంటే పైకి వీక్తావు. లేకపోతే లేకపోతే నా వీక్ ఏమంటాడు? రెసిస్టెన్స్ ఇందా రెసిస్టెన్స్ ఏంటన్నా నువ్వు ఫ్యాన్ రిపేర్ అంటే? ముందు నేను చెప్పేది వినా నీకు. ఒకసారి నేను ఆ ఫ్యాన్ ని పట్టుకుంటా, నువ్వు ఎందుకన్నా మంచిది నా ఎంబడి ఇట్లా చేయి పట్టుకొని ఉండు. ఎందుకంటే షాక్ వస్తే నేను ఎందుకు పట్టుకో? అంటే షాక్ వస్తే నేనే చావాలా? నిన్ను కూడా చావదేం కదా. నా పిచ్చి తెంగే కదా నాకు. అన్నా జర అయినా కరెంట్ అంటే 3 రకాలు ఉంటాయి. రెసిస్టెన్స్ ఎప్పుడైతే పవర్ లోకి పోతుందో అది ఫ్లో అయిపోయి ఏరే. ఏంటన్నా నువ్వు? అన్నా ఇంకోసారి ఏంటి అనకన్నా, నాకు నైట్ వేసి నాటి గుర్తు. ఎక్కడో నీకు ఓపెన్ అవునా? నీ అవ్వ పండుగ మోటార్ రాదు నీకు. అన్నా నువ్వు ఆగన్నా జర ఆగిగా. మా కళా వైద్యునికి ఫోన్ చేస్తా. అవ్వ మళ్ళీ ఎవరికి ఫోన్ కిల్లింగ్ నోట్ హలో చెప్పురా ఏం లేదు తాత, ఇక్కడ ఒక ఫ్యాన్ తిరుగుతలేదు, అది రిపేర్ చేయడానికి వచ్చిన. ఇక్కడ వోల్టేజ్ ఏమైనా తక్కువ, ఏమైనా ప్రెజర్ పెరిగిందంట. లంచ కూడా చదువుకున్నా నువ్వు నీ లక్షలు పోయి చదివితే అంతే తాత అంతే. కాల్ యూ బ్యాక్ తాత. నా మొడ చేస్తా.